భాగ్యనగరంలో మళ్లీ మత్తు ముఠాలు చెలరేగిపోతున్నాయి. పోలీసుల కళ్ళు గప్పి చాప కింద నీరులా గంజాయి నమ్మేస్తున్నారు. ధూల్పేట గంజాయి రహితంగా మారిందని ఎక్సైజ్ పోలీసులు అంటున్నారు. కానీ ఎక్సైజ్ పోలీసులు చెబుతున్న వాదనలో నిజమెంత? నిజంగానే గంజాయి రహితంగా ధూల్పేట మారిందా, లేక గంజాయి రహస్యంగా అమ్ముడవుతోందా? ఈ అంశాలపై టీవీ9 నిఘా పెట్టింది. ఈ నిఘాలో సంచలన విషయాలు బయటపడ్డాయి. అచ్చా పక్కకి అక్కడ చిన్న గుడి ఉంటుంది. ఏడా లొకేషన్ అండి. ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ ధూల్పేట ఫెయిల్ అయ్యింది. హైదరాబాద్లో మళ్లీ గంజాయి గుప్పుమంటోంది. ఎక్సైజ్ దాడులు చేసిన మత్తు ముఠాలు తమ పని తాము చాప కింద నీరు చేసుకుపోతున్నాయి. మత్తు వాడకంపై టీవీ9 నిఘాలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ధూల్పేటలో ఓ 3 చోట్ల గుట్టు చప్పుడు కాకుండా ఈ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. పోలీసులకు అనుమానం రాకుండా కోడ్ లాంగ్వేజ్ వాడుతూ ఈ గంజాయి ముఠాలు గంజాయి నమ్మేస్తున్నారు. మైనర్లను ఏజెంట్లుగా నియమించి ఈ గంజాయి విక్రయాలు సాగిస్తున్నాయి. గంజాయి అమ్మితే భారీగా కమిషన్లు ఇస్తోంది ఈ మాఫియా. వీటికి చిత్రమైన పేర్లు పెట్టారు. దోశ, మాల్, పుడి ఇలాంటి పేర్లతోటి ఈ గంజాయి విక్రయాలు జరుగుతున్నట్టుగా ఈ నిఘాలో బయటపడింది. దోశ అంటే ఓ 12 జాయింట్లతో కూడిన పేపర్ అని అర్థమట. దోశ పేరుతోటి నాణ్యమైన గంజాయి, దాని ఖరీదు 1200 రూపాయలట. ఇక మాల్ పేరుతో అమ్మే గంజాయి విలువ 800 రూపాయలు. పుడి పేరుతో విక్రయించే గంజాయి విలువ 500 రూపాయలు. ఇలా పలు రకాల పేర్లతోటి ఈ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ధూల్పేటలో. ఈ గంజాయి అక్కడ ఏ ఏరియాల్లో సప్లై చేస్తున్నారు, పోలీసులు దానికి ఏం చెప్తున్నారు? అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు. ఎక్సైజ్ అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా దాదాపు 90% పైగా గంజాయి స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. సో ఇదే నేపథ్యంలో కొంత గంజాయికి సంబంధించిన కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినప్పటికీ మాత్రం అదే వ్యక్తులు వేరే స్థానికంగా ఉండేటువంటి యువతకు విక్రయించడం ద్వారా ఆ వ్యక్తులు బయట మరో చోట విక్రయాలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి మనం ధూల్పేట ఇదైతే పూర్తిగా ఇదంతా కూడా ఎక్సైజ్ అధికారుల సర్వైలెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి ఆనుకొని ఉన్నటువంటి దత్తాత్రేయ నగర్లోనే ఎక్కువగా ఈ గాంజాయికి సంబంధించిన కార్యకలాపాలు జరుగుతుంటాయి. సో ఇదంతా ఈ ప్రాంతాన్ని కూడా ఎక్సైజ్ అధికారులు తమ సర్వేలెన్స్లో తీసుకున్నారు. ఇక్కడ వరుసగా దాడులు నిర్వహించడం ద్వారా ఈ మొత్తం కొంత కార్యకలాపాలు తగ్గుముఖం పట్టించినప్పుడు మాత్రం ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గాంజాయికి సంబంధించిన వినియోగాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అంజిరెడ్డి గారు మనతో మాట్లాడదాం. సార్, ముఖ్యంగా ఈ ధూల్పేట అంతా చూసుకుంటే ఎక్కడ ఎక్కువగా గాంజాయికి సంబంధించిన డెన్లు ఉన్నాయి? ఈ గాంజాయి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఏరియాని రిస్ట్రిక్ట్ చేసినప్పుడు మాత్రం చుట్టుపక్కల గాంజాయికి సంబంధించిన యాక్టివిటీ కనిపిస్తుంది. ఏం చెప్తారు? యాక్చువల్గా ధూల్పేట ఏరియా ఈ మంగళాడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, షానాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్, ఈ 2 ప్రాంతాల్లో ప్రధానంగా ఈ గంజాయి అమ్మకాలు అనేవి ఒకప్పుడు ఉండేవి. ఒక 5-6 నెలల క్రితం విషయం ఇది. నిన్న టీవీ9 దృష్టికి వచ్చిన ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఒక పాకెట్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అనేది మీరు ఏదైతే మా దృష్టి తీసుకొచ్చారో, ఇది ఇక్కడ శ్మశానం ఉంటుంది. ఆ శ్మశానం దగ్గర రకరకాల వ్యక్తులు చావుల దృష్ట్యా బయట నుంచి వస్తూ ఉంటారు. ఆ వ్యక్తి కూడా తెలుగులో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అది ధూల్పేట వాసి, ఎట్టి పరిస్థితుల్లో అది కాదు. అది అతను ఎక్కడైనా కొనుక్కొని ఉండొచ్చు. అతను కొనుక్కున్న దాన్ని ఎవరో వెళ్ళి ఈ డెకాయ్ పర్చేజ్ చేసే క్రమంలో వీళ్ళు అడిగితే ఎక్కువ డబ్బులు ఆఫర్ చేస్తే అతను ఇచ్చిన ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇప్పుడు ధూల్పేట ప్రాంతంలో దాదాపుగా ఇంతకుముందు ఈ గంజాయి దందాలో నిమగ్నమైన 250 మంది పైగా అయితే పరారీలో, లేకపోతే జైల్లో, లేకపోతే అన్నీ బంద్ చేసుకొని వేరే పనులు చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. వాళ్ళు ఈ ఆపరేషన్ ధూల్పేట కొనసాగిస్తుండగా ప్రభుత్వం ఇంత కఠిన చర్యలు తీసుకుంటున్న క్రమంలో ఇంకా దందా చేసి మళ్ళీ దీంట్లో సంపాదిద్దామనే ఆశలు వాళ్ళకి సన్నగిలినాయి. ఇలా మీరు ఇంత కఠినంగా ఉంటున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, పూర్తిగా గంజాయి అమ్మకం ద్వారానే ఆధారపడ్డటువంటి వ్యక్తులు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి డెలివర్ చేస్తున్నటువంటి ఉంది. ఈ మధ్య లాస్ట్ మనం దాదాపు 7 months అవుతుంది స్టార్ట్ చేసి. ఈ 7 monthsలో 83 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. మొన్న ఈ వారం రోజుల క్రితం కూడా ఒక కేసు బుక్ అయింది. ఈ నెలలో ఫిబ్రవరి నెలలో 4 కేసులు బుక్ అయినాయి. జనవరిలో ఒక 7 కేసుల వరకు బుక్ అయినాయి. అంటే కేసులు బుక్ అవుతున్నాయి అంటే అంతో ఎంతో అమ్మకాలు ఇంకా కొద్దిగా గొప్ప జరుగుతున్నాయి. 100% పూర్తిగా బంద్ అయిందని ఎవరో చెప్పగలం, సాధ్యం కూడా కాదు. ఇంత విపరీతమైన సేల్స్ ఉన్న ప్రాంతంలో విపరీతమైన వేలాది మంది విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దానికి కన్జంప్షన్కి అలవాటు పడి ఉన్న పరిస్థితుల్లో 100% బంద్ అయిపోయింది. ఒక్క తునక దొరికే పరిస్థితి లేదని ఎవరో చెప్పజాలం. గతంలో చూసుకుంటే ధూల్పేట అంటే రోజు కొన్ని 100 కిలోలకు సంబంధించిన గాంజాయి అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు మీరు ఆపరేషన్ ధూల్పేట నిర్వహించిన తర్వాత రిజల్ట్ ఎలా వస్తుంది? రోజు ఇక్కడ ఎంత మేర విక్రయాలు జరుగుతున్నాయి?
ఇప్పుడు ఒకప్పుడు మీరు అన్నట్టు విచ్చలవిడిగా అమ్మకాలు జరిగిన మాట వాస్తవమే. ప్రజెంట్ ఇప్పుడు ఆర్గనైజ్డ్గా సేల్స్ అనేది లేదు. ఒక వ్యక్తి ధైర్యంగా ధూళిపేట వచ్చి ఏదో ఒక ప్రాంతంలో ఒక 3 గంటల సేపు తిరిగి ఒక పాకెట్స్ నేను కొనుక్కోగలను అనే నమ్మకం కోల్పోయింది. ఎట్టి పరిస్థితులు ఆ పరిస్థితి లేకుండా చేయగలిగాం. అమ్మేవాళ్ళు కూడా మా కదలికల్ని గమనించి ఏదైనా ఒక అర్ధగంట గంట టైం గ్యాప్లో అర్ధరాత్రి 3 గంటలకో లేకపోతే తెల్లవారుజామున ఒక అరగంట గంట ఎప్పుడన్నా సమయం దొరికితే ఆ సమయంలో ఏదన్నా అమ్ముకుందామనే ఆశతో ఎవరన్నా దురాశగా పాల్పడి అమ్మే ప్రయత్నం చేసినా వాళ్ళు పట్టుబడుతూ ఉన్నారు. వాళ్ళపైన ఈ అడపదడప కేసులు అవుతున్నాయి. అయితే వాల్యూమ్ ఆఫ్ ద క్రైమ్కి వచ్చేటప్పటికి ఒకప్పుడు మీరు అన్నట్టు 100 కిలోలు చనిపోయి ఇప్పుడు ఒక పాకెట్ దొరకటమే గగనమైన పరిస్థితుల్లో చాలా తక్కువ స్థాయికి, అది మినిమంలో మినిమం స్థాయికి ఇప్పుడు సేల్స్ ఉన్నాయని చెప్పైతే చెప్పగలం. ఇది ఆపరేషన్ ధూల్పేట ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గాంజాయి అమ్మకాలు ఎవరైతే జరుపుతారో వారందరిలో ఒక భయం కూడా కలిగింది. కానీ కొంతమంది ఇంకా డబ్బు పైన ఆశ, ఎక్కువగా డబ్బులు వస్తాయన్నటువంటి దాంతో కూడా చాలామంది కక్కులపేట ఈ రకంగా ఇక్కడ నుండి గాంజాయి కొనుగోలు చేసి బయట విక్రయాలు జరుపుతున్నారు. సో అటువంటి వ్యక్తులపై కూడా ఖచ్చితంగా నిఘా ఉంటుంది. అదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెడ్లర్లతో పాటు ఈ బయట ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నటువంటి వ్యక్తులపై కూడా నిరంతరంగా నిఘా కొనసాగుతుంది. ఆపరేషన్ ధూల్పేట కూడా పూర్తిగా ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ అంజిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, రంజిత్, టీవీ 9 హైదరాబాద్. ఈ గంజాయి మాఫియాకి 60 దారులున్నాయి. పోలీసులు ఏ దారి మూసేసినా మరో దారిలో విచ్చలవిడిగా గంజాయి విక్రయించుకుంటున్నాయి ముఠాలు. ధూల్పేట మొత్తాన్ని అష్టదిగ్బంధం చేసిన గంజాయి అమ్మకాలు మాత్రం యథేచ్ఛగా సాగిపోతున్నాయి. మైనర్లను ఏజెంట్లుగా పెట్టుకుని గంజాయి అమ్మకాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. గంజాయి అమ్మితే భారీగా కమిషన్లు ఇస్తున్నాయి ఈ మాఫియా ముఠాలు. స్థానికులు తెలిసిన వారి ద్వారా మాత్రమే గంజాయి అమ్మకాలు జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. స్థానికులో కాదో తెలుసుకోవడానికి ధూల్పేటకు డిస్ప్లే పిక్ కోడ్ లాంగ్వేజ్ కూడా పెట్టుకుంటున్నారు. 30,000 అంటే ఎన్ని రోజులు వస్తాయి? ఒక 5 కిలోలు ఉంటుంది. 5 కిలోలు నీకు ఎన్ని రోజులు వస్తాయి? ఇంకా లేదన్నా 6 నెలలు వస్తుంది. ఒక్కోళ్ళక కార్లు కూడా ఇచ్చేస్తారు కదా, కార్లలో వెతకడం అట్లా చెక్ పోస్టులు ఉంటాయి. ఇక దొరకనియొద్దు మనం వాళ్ళకి. ప్రతి ఒక్క కారు వెతకరానా, మన నంబర్ వెళ్ళిపోతుంది దానికి. పోలీసు దగ్గర పక్కా తెలుసు మన దగ్గర ఉందని, అట్లా పట్టేస్తారు. అచ్చా, వీళ్ళతో వాళ్ళకి లింక్స్ ఉంటాము. పోలీసు వాళ్ళకి లింక్ ఉంటే అది మనకు బలిపించుకుంటుంది. ఆడ మనం వేలు పెట్టుకుంటాము. 2-3 చెక్ పోస్టులు దాటంగానే పట్టేస్తారు మనకి. మన బండి కలర్తో సహా చెప్తారా, బండి నంబరే కాదు. ఇది ఫుల్ బట్టలు లాగా తీయని నచ్చాను, దమ్ కొడితే దమ్ నచ్చనేవి.